ఒకరోజు రాముడు వానరులందరికీ విందు ఏర్పాటు చేయించాడు. వానరులు అందరూ సంతోషంగా ఆహారాన్ని తింటున్నారు. అప్పుడు ఒక పిల్ల వానరుడు భోజనములో ఉన్న ఉసిరి పండును తీసుకుని దాన్ని వింతగా చూస్తూ వేళ్లతో నొక్కేసరికి ఆ ఉసిరికాయ తుస్సుమంటూ గాలిలోకి ఎగిరింది. అప్పుడు ఆ పిల్ల వానరుడు కోపంతో, నీకే గంతు వేయడం వచ్చు అనుకుంటున్నావా? చూడు నా ప్రతాపం ఏంటో అని పైకి లేచి గాలిలోకి ఎగురుతాడు. వాణ్ణి చూసిన మరొక వానరుడు మరి కాస్త పైకి ఎగురుతాడు. తనని చూసిన ఇంకొక వానరుడు అతని కన్నా ఇంకొంచెం పైకి ఎగురుతాడు. ఈ విధంగా అక్కడున్న వానరులు అందరూ భోజనం చేయడం ఆపేసి ఒకరిని మించి ఇంకొకరు ఆకాశంలోకి ఎగురుతూ ఉంటారు. అంగదుడు, నీలుడు, సుగ్రీవుడు, జాంబవంతుడు అందరూ పైకి ఎగురుతున్నారు. హనుమంతుడు ఇది చూసి ఆశ్చర్యపోయి ఇదేమన్నా రాముడి ఆజ్ఞ ఏమో అనుకుని చిన్నగా ఒక కుప్పిగంతు వేశాడు. ఇదంతా చూసిన రాముడు అక్కడికి వచ్చి, హనుమా, అందరూ వాళ్ళ పూర్తి శక్తి ఉపయోగించి ఆకాశంలోకి ఎగురుతుంటే నువ్వు ఎందుకు చిన్న కుప్పిగంతు వేశావు అని అడుగుతాడు. అప్పుడు హనుమంతుడు వినయంగా, స్వామి, ఇంతమంది మహానుభావుల ముందు నేనెంత, నాకు అంత శక్తి ఉన్నా కూడా నేను వాళ్ళకన్నా పైకి ఎగిరి వాళ్ళను అవమానించను అని అంటాడు. అది విని రాముడు హనుమాన్ని హత్తుకుంటాడు. హనుమాన్ అంటే మీకు ఇష్టం ఉంటే జై హనుమాన్ అని కామెంట్ చేయండి.